గ్రూప్ 1 రాత పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు, బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఉద్యోగం ఇప్పిస్తారని నమ్మించే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె హుస్సేన్ ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు, అబ్జర్వర్లకు, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష, బయోమెట్రిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 9న నిర్వహించబోయే గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్ష, బయోమెట్రిక్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గుర్తింపు కొరకు బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు వీలుగా అభ్యర్థులు పరీక్ష సమయానికి 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ముఖ్యంగా మన జిల్లాకు మెదక్ జిల్లా 3,912 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. 3,912 మంది కంపల్సరీ బయోమెట్రిక్ తీసుకొని ఉండాలి. అందుకే మీకు ఒక్కొక్క యూజిలేటర్ కు 120 మంది చొప్పున ఇచ్చారు. ఇప్పుడు అందరూ వచ్చారు. మీరు మంచిగా అటెండెన్స్ కరెక్ట్గా తీసుకుంటే ఎగ్జామ్స్ ఎందుకంటే పూర్తి రోజు ఎవరు రావాలి లోపలికి అవుతూనే ఉంటాం. ఇంకా ఓన్లీ క్యాండిడేట్ కూడా అలా చేసేది లేదు. ఎందుకంటే ప్రతిసారి కొంతమంది తెలియక వచ్చి ఆడుతూ కూడా ఉంటుంది. టైము మీరెందులో పోనీ ఒక చేస్తారు. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.